అంటే మీరు ఇంతకుముందు 'సుకుమార్' గారితో సినిమాలు జేశారు. అంటే మీరు మిగతా సినిమాలేంటంటే 'యు ఆర్ ఎ బ్యాడ్ బాయ్', 'నాన్న ప్రేమతో' తీసుకున్న 'రంగస్థలం' తీసుకున్నారు. బట్ 'సుకుమార్' గారి దగ్గరే పనిచేసిన 'బుచ్చిబాబు' గారికి మాత్రం మీరెందుకు ఒక గుడ్ బాయ్ లాగా అనిపించారు? ఈయనలో మనకి ఈ కైండ్ ఆఫ్ కూడా ఉంది అని జెప్పి ఎందుకు ఈయనకిలా మిమ్మల్ని చూడగానే ఇలాంటి క్యారెక్టర్ రాసుకోవాలనిపించింది ఆయనకి? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. బికాస్ నిజంగా నాకు అర్థం కాదు. అప్పల సూర్య ఎలా కనపడ్డాడు జగపతి బాబులో బుచ్చిబాబుకి అనేది నాకు ఇప్పటికీ అర్థం కాల. ఎందుకంటే ఆనెస్ట్గా దెర్ ఆర్ సో మెనీ అదర్ యాక్టర్స్ హూ కెన్ లుక్ లైక్ అప్పల్ సూరి ఈజియర్ దెన్ మీ. ఈజీగా ట్రాన్స్ఫార్మ్ చేసేయచ్చు, ఇంత కష్టపడవసరంలా. కానీ ఏం చూశాడో ఎలా చూశాడు, సి దట్ ఈస్ కాల్డ్ డైరెక్టర్స్ విజన్. దట్స్ వై నేను డైరెక్టర్స్ రెస్పెక్ట్ ఇచ్చేది. ఈ విజన్ ఎవరికి అనిపిస్తుంది, ఎవరికి తోసదు. ఇలా కూడా చేయొచ్చు, దీనికి ఇలా పెట్టుకుందాం అనేది అసలు అవసరం లేదు. I'm telling you, I'm not lying at all when I'm saying that much better actors than me who look like Appal Suri. But it came to me, అది డెస్టినీ ఇందాకనే టైం నాకు వచ్చింది. సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్. ఏ సార్, అయితే ఇప్పుడు డబ్బింగ్ చెప్పేసిన తర్వాత మీరు డబ్బింగ్ చెప్పారు, అది పెట్టుకుని చెప్పడం చూసాము. మీరు ఒక మాట చెప్పంగానే ఆయన ఇదే కదా సార్ సినిమా అన్నాడు యాక్చువల్గా. సో ఏంటి అంత అంటే పెద్ది గురించి మాట్లాడుతున్నారు, తర్వాత నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్ అప్పసూరి గురించి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు వరకు టీంలో అడిగినా బయట అడిగినా కూడా ఎక్కువ అంత ఏంటి ఈ రెండింటికి ఉన్న కనెక్ట్ ఏంటి, ఎలా ఉండబోతుంది సార్? ఒక పక్క అవుట్ సైడ్ ఇమేజ్ చూస్తే ఒక ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్లో హీరో, ఒక 6 ఈజ్ ఇన్ సమ్ అదర్ రేంజ్. తను పెద్ది చేయటం, తనకంటే మచ్ ఓల్డర్ పర్సన్ అప్పల్ సూరి చేయటం, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా ఉంటాం, వీళ్ళు ఆల్మోస్ట్ అరే ఊరే అనుకోవటం, ఈ రేంజ్లో ఉండేదే క్యూట్నెస్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్. సో దట్ ఈస్ ద రిలేషన్షిప్ దే హ్యావ్. అండ్ హౌ దిస్ రిలేషన్షిప్ ఫార్మ్స్ ఇన్ టు అ మెయిన్ థీమ్, ఏదైతే బుచ్చి అన్నాడో ఇదే కదా కథ అనేది, గుర్తింపు గురించి ఈ సినిమా. ఎవరైనా జనరల్గానే ఇది ఎందుకు కనెక్ట్ అవుతుందంటే నా ఫీలింగు, ఐడెంటిటీ క్రైసిస్ ఎక్కువ మందికి ఉంటుంది. ప్రతి ఒక్కరికి చాలా విషయాలు. ఇప్పుడు సపోజ్ నేను వెళ్తున్నాను, ఒక బిలియనర్ ఉన్నాడు, నాతో నడవటానికి ఇష్టపడతాడు, ఎందుకంటే ఫోటో దిగటానికి. దట్స్ ఐడెంటిటీ క్రైసిస్. సో ఇక్కడ జెన్యున్ ఐడెంటిటీ ప్రాబ్లం ఉంది. సో ద హోల్ గేమ్ ఇస్ ఆన్ ఐడెంటిటీ. అందుకని బుచ్చి అన్నాడు ఇదే కదా మన కథ. సో ఇది గుర్తింపు అనేది మా కథ.